హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ పాలన అయితే నిన్నటితో పూర్తి చేసుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి సంబరాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగానే భాగ్యనగరంలో ఈరోజు అయితే కలకల్లాడుతుందనే చెప్పాలి. 4 గంటల నుంచి కూడా పూర్తిగా ఎయిర్ షో అయితే నిర్వహించారు. భారీ యుద్ధ విమానాలతో అయితే ఎయిర్ షో అయితే నిర్వహించారనే చెప్పాలి. దాదాపుగా కొన్ని లక్షల మంది ప్రజలైతే వీక్షించారు ఎయిర్ షోని. చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎన్నో పథకాలు ప్రజలు మెచ్చేటువంటి పనులతో ముందుకెళ్తుందని చెప్పాలి. ఇటు హైడ్రా కానివ్వండి, మూసి ప్రక్షాళన కానివ్వండి, ఫ్రీ బస్సులు, ఉచిత కరెంటు, ఇట్లా మహిళలకు సంబంధించిన డోక్రా రుణాలు, ప్రతి అంశంలో కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అట్టడుగున దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలను సైతం కాంగ్రెస్ అభయహస్తం ఆదుకుంటుంది, వారికి భరోసా ఇస్తుందనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి 1 ఇయర్ పాలనలో గత ప్రభుత్వాలు ఏవి చేయలేనటువంటి పనులను, ప్రాజెక్టులను చేపట్టి విజయ దిశలో అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా నిన్న నుంచే ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఇవాళ 8వ తారీఖు కూడా ఎయిర్ షో నిర్వహించారు. ఇక 7 గంటల సమయంలో కూడా రాహుల్ సిబ్రిగన్ సంగీత కచేరీ కూడా ఉంది. సో ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. నాయకులు కూడా ప్రసంగాలు కూడా ఉండనున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ పూర్తిగా కూడా జనాలతో నిండిపోయిందని చెప్పాలి. ఎక్కడ కూడా ఇసుకేస్తారా అన్నంత జనాలు అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సో విజయోత్సవాలు సంతోషంగా అయితే తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఫిష్లకు సంబంధించినటువంటి వంటకాలు, తెలంగాణకు సంబంధించిన స్వీట్స్, తెలంగాణ ప్రత్యేకమైనటువంటి వంటకాలు ఏమున్నాయి వాటన్నిటిని కూడా పరిచయం చేస్తున్నారు. ఇక తెలంగాణ సంస్కృతి, వైభవం తదితర అంశాలను కూడా ఉట్టిపడేలాగా, దేశ నలుమూలలకు తెలిసేలాగా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఒక మార్కను చూపించే విధంగా కూడా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు 1 ఇయర్ పాలన మీద వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఇంకా పాలన ఎలా సాగిస్తే బాగుంటుంది, మరి తదితర అంశాలను గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా అనేక స్టాల్స్ను కూడా HMDA గ్రౌండ్స్లో అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కొంతమంది ఎవరైతే చేపల బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ వంటకాలను అయితే తయారు చేస్తున్నారు. మనం పూర్తిగా వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్, చెప్పండి నుంచి వస్తున్నారు? నేను చిక్కడపల్లి నుంచి వచ్చాను. ఎట్లా ఉంది చేపల బిజినెస్ పెట్టారు ఈరోజు? మేము అది ఎక్కువ అడ్వర్టైజ్ లేనందుకు మాకు చాలా డల్ ఉంది, పిచ్చింది. ఇప్పుడే ఇంక్లూడ్ అయింది, అడ్వర్టైజ్మెంట్ లేదు. ఇలా ఫిష్ పెట్టినామని ఇంతకుముందు నవంబర్ 21వ తారీఖు పెడితే మంచిగా నడిచింది. ఇప్పుడే జర కష్టం ఉంది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో? కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్. అది మత్స్యకారులు ఎట్లున్నారు మరి? మత్స్యకారులు 10 ఏళ్ళల్లో మత్స్యకారులకి ఫిష్ ఇట్లా పెంపకం లేకుండే, ఇప్పుడు పెంపకం ఎక్కువ చేసారు మా మెట్టు సాయి గారు. అది చూశారు కదా, ఏవైతే ఈ ప్రత్యేకమైనటువంటి ఫిష్కి సంబంధించినటువంటి వంటకాలు అయితే వారు ఫ్రై చేస్తున్నారు. చూడడానికి నోరూరే విధంగా ఉన్నాయి. అంటే ఈ చేపల బిజినెస్ ఎంతగా డెవలప్ చేస్తున్నారు కూడా వీరి ఆనందంలో, వీరి మాటల్లో కూడా మనం వ్యక్తం చేయవచ్చు. మరొక స్టాల్లోకి వెళ్దాం. అసలు అక్కడ కూడా ఎలాంటి ఫుడ్ని తయారు చేస్తున్నారు, ఎలాంటి విక్రయాలు జరుగుతున్నాయి తదితర అంశాలను కూడా చూద్దాం. సో చూశారు కదా, ఇక్కడ కూడా ఒక పెద్ద బాణాలో కొన్ని ఫిష్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే ఫ్రై చేస్తున్నాం. చూడవచ్చు మనం పూర్తిగా కూడా. అన్న నమస్తే అన్న, మీ పేరేనా? ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్. ఎట్లాంటి చేపలు విక్రయిస్తున్నారు ఇక్కడ, ఈ ఫ్రై చేస్తున్నారు కదా? అపోలో ఫిష్ ఉంది, నెత్తళ్ళు ఉన్నాయి, బాంగడా ఉంది, రవ్ ఫిష్ ఉంది, KFC ఫిష్ ఉంది, క్రంచీ ప్రాన్స్ ఉన్నాయి, టిక్కా ప్రాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. మీరు మీ బిజినెస్లో ఇవి అన్ని మీరు సొంతంగా వీటిని పెంచి విక్రయిస్తున్నారా లేదంటే కొనుక్కొస్తారా? మేము సొంతంగా పెంచుతాం. సొంతంగా పెంచుతాం. ఎట్లుంది చేపల పెంపకం? చేపలేమో మంచిగా ఉందండి, ప్రస్తుతంగా మంచిగా ఉంది. ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఎట్లా ఉంది ప్రోత్సాహాలు? పథకాలు అయితే అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కొద్దిగా కావట్లేదు, నడుస్తున్నాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? పర్లేదు. చేప పిల్లలకు సంబంధించి కానీ ఎట్లా దిగుమతి కానీ ఎగుమతులు కానివ్వండి, ప్రభుత్వ సదుపాయాలు? ఒక 1 ఇయర్ అయింది కదా, ఇంకా దాని తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే 6 మంత్స్ మాకు టైం ఉంటుంది అనమాట చేపలు పెరగడానికి. 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత ఏమన్నా తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఏదైతే మేము సొంతంగా కూడా వీటిని పెంచుతామో ఆ పెంచిన వాటిని కూడా ఇక్కడ విక్రయిస్తున్నామని చెప్పేసి కూడా
వారు చెప్తున్నారు. ఇక 1 ఇయర్లో కూడా చేప పిల్లలను కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఇక చూడాలి మరి, ఇప్పుడే కదా పోసాము, ఇంకా 1 ఇయర్లో కూడా అవి పెద్ద అయితే అప్పుడు తెలుస్తుంది వాటి గురించి. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పాలన అయితే చాలా బేసిక్గా ఉందని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా అనేకమైనటువంటి స్టాల్స్ ఉన్నాయి. ఇవి కూడా ప్రత్యేకమైనటువంటి స్టాల్స్లో చేపలు విక్రయిస్తున్నారు. నమస్తే అన్న, నమస్తే. మీ పేరేనా? గణేష్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్. ఎట్లా ఉంది స్టాల్స్, ఎట్లా నిర్వహిస్తున్నారు, ఎట్లుంది అన్నారు? బాగానే ఉన్నాను. ఏమేం చేపలు విక్రయిస్తున్నారు? అపోలో ఫిష్, ప్రాన్స్, తిలాపియా, రబు. ఎట్లా ఇవాళ నుంచే విక్రయిస్తున్నారా? నిన్న కూడా విక్రయిస్తున్నారా? నిన్న కూడా నెక్స్ట్ ఎట్లా ఉంది మరి, ఇట్లా బాగా నడుస్తుందా? పర్లేదు. ఓకే జనాలు ఏమంటున్నారు? ఓకే అన్న. సో చూసారు కదా, నిన్నటి నుంచి కూడా ఇవి విక్రయిస్తున్నారు. ఇక అపోలో ఫిష్ కానివ్వండి, రకరకాల చేపలు కూడా వీరు విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇవన్నీ స్టాల్స్ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫిష్కి సంబంధించినటువంటి స్టాల్స్ ఇక్కడ పెట్టారు. ఇటు దీనికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూస్తాం. హాయ్, హాయ్, ఏం పేరు? నీ పేరు? ఆరోహి. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడికి? తిన్నికి వచ్చిన. చేపలు తిన్నీకి వచ్చావా? తిన్నావా మరి? తిన్నా. ఏమేమి చేపలు తిన్నావు? ప్రాన్స్ తిన్నా, ఒక చేపది. ఒక చేప తిన్నావా? ఎట్లుంది చేప? బాగుంది. ఇంకెవరు తిన్నా? ఇంకేమేమి తిన్నావు? ఒక స్వీట్ పాన్ తిన్నా. వెరీ గుడ్. పాప నీ పేరమ్మా? అక్షయ, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. సో ఫుడ్ మొత్తం సంబంధించి ఫిష్ అన్ని పెట్టారు. ఏది నచ్చింది నీకు బాగా? రొయ్యలు. రొయ్యలు బాగున్నాయా? బాగా టేస్ట్ ఉన్నాయా? టేస్ట్ ఉన్నాయి. ఎంత కాస్ట్ ఎంత ఉంది రొయ్యలు ప్లేట్? 80 రూపీస్. 80 రూపీస్. ఇవి ఎక్కువ కదా? లేదు, తక్కువేనా? టేస్ట్కి తక్కువనే. టేస్ట్కి మాత్రం తక్కువనే. ఫిష్ అయితే ఖాళీ టేస్ట్ బురాన్ అంటున్నా, ఇంకా అంతే. ఇంకేం తిన్నావు? నువ్వేం తిన్నావు? నేను చేప తిన్నా, బోన్లెస్ చేప, ఇంకా నార్మల్ చేప. ఇట్లా మమ్మీ చేసే చేపల టేస్ట్ బాగుందా, ఇక్కడ బాగుందా? రెండు బాగున్నాయి. ఆ. చూసారు కదా, పిల్లలు కూడా చెప్తున్నారు, మాకు చాలా ఫ్రాన్స్ కానీ ఇంకా చేపలు కూడా తిన్నాము, చాలా టేస్టీగా ఉన్నాయి. సో 80 రూపీస్ ప్రైస్ ఎక్కువ కదా అంటే, లేదు ఆ టేస్ట్గా అది తక్కువ అని చెప్పేసి కూడా వారు ఎంతో సంతోషంతో చెప్తున్న పరిస్థితులు. ఇక కొన్ని ముందుకెళ్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఏమి విక్రయిస్తున్నారు అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా, మరికొంతమంది అయితే దుకాణదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. భారీ ఎత్తున కూడా షాప్ని అయితే నిర్వహిస్తున్నారు వీరు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. పేరేనా? ఉమర్ బిన్ మొహమ్మద్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ చార్మినార్. ఎంతకాలం నుంచి ఫిష్ వ్యాపారం చేస్తున్నారు? 25 సార్లు. ఎట్లుంది వాళ్ళ స్టాల్స్ నిర్వహిస్తున్నారు? కస్టమర్ రెస్పాన్స్ కానీ వ్యాపారం కానీ మంచిగానే ఉంటాయి. ఏమేమి చేపలు విక్రయిస్తున్నారు? ఇది పాపులేట్ ఉన్నాయి, బోల్లెస్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, రవ్వు పీస్ ఉన్నాయి. మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ చేపలు మీరు? ఇది మొత్తం బేగం బజార్ నుంచి తీసుకొస్తాం. తీసుకొచ్చుకొని మీరు ఇక్కడ ఫ్రై చేసి విక్రయిస్తున్నారు. అవు. ఇట్లా టేస్ట్ పరంగా ఎట్లా ఏమంటున్నారు? నువ్వే చెప్పాలి. మంచి నేను టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడు చేసిన వారు మరి జనాలు ఏమంటున్నారు, ఎట్లుంది అంటున్నారు? మంచి ఉన్నాయి చెప్తున్నాను. కాస్ట్ ఎట్లున్నాయి? మంచిగా ఉంటాయి. కాస్ట్ రేట్ల పరంగా ఇది 150 పెద్ద ఫిష్. పాపులేటా బోల్లెస్ 100 రూపాయల ప్లేట్, ప్రాన్స్ 100 రూపాయల ప్లేట్. ఇది రవ్వు పీస్ 100 రూపాయలకి 2 పీస్. అంటే మొత్తం చేప విక్రయిస్తుంటారు, ముక్కలు కూడా అమ్ముతారు? మొక్కలు కూడా ఉంటాయి. ఎంత పీస్ ఎంత తీసుకుంటారు? 50 రూపాయలు ఒకటి. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎట్లా ఉంది మీ ఫిష్ వ్యాపారాలు? మంచిది ఉంటాయి. పథకాలు కానివ్వండి ఇట్లాంటివి ఎట్లా ఏం లేవు, మంచిగా ఉంటాయి. ప్రభుత్వం బాగుందా మరి? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? అట్లా ఏం లేదు, మొత్తం బాగానే ఉంటాయి. మీ నవ్వులోనే తెలుస్తుంది, సంతోషం ఉంది అంతేనా? అంతేనా? రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారట, మరి ఎట్లా ఏమనిపిస్తుంది? ఎట్లా అంటే సీఎం గారు కూడా ఇక్కడికి వస్తున్నారు, సో ఎట్లా పాలు పంచుకోవడం కానీ మీతో కలిసి ఉండడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుంది. సో హిట్ అయినట్టేనా కాంగ్రెస్ పాలన? హిట్ ఉన్నాయి. చూసారు కదా, మాతో ఆయన వచ్చి పాలు పంచుకుంటున్నారు. ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము, మాకు ప్రోత్సాహకాలు కూడా అందుతున్నాయి అని చెప్పేసి కూడా వారి మాటల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడదాం అసలు ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్. ప్రోగ్రాం నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ మొత్తం కూడా పూర్తిగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుందనే చెప్పాలి. ఇంకా కొంతమందితో అయితే మాట్లాడదాం ప్రస్తుతం. హలో బ్రో. యా హాయ్, మీ పేరు? సీను. ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలంగాణనే, హైదరాబాద్. ఓకే. ఎట్లా ఫుడ్ ఫెస్టివల్కి వచ్చారు, ఎట్లా ఉంది? యాక్చువల్గా ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగుంది. ఇప్పుడు మన చేప మన ఊరు అన్నట్టు మన తెలంగాణ రాష్ట్రం ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు తెలంగాణ. అండ్ మోర్ ఓవర్ ఇక ట్యాంక్ బండ్ దగ్గర సీఎం గారు వస్తున్నారు. అండ్ 1 ఇయర్ అయిన సందర్భంగా కూడా మేము చూడాలి,
బికాజ్ మన తెలంగాణ ఇంత అభివృద్ధి చేసినందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కోనసీమకు అట్లా ఆంధ్రాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చేపలు మన తెలంగాణలో టేస్ట్ చేయబోతున్నా. ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్గా టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ స్పైసీగా అండ్ చాలా చేపల రకాలు, ఒక రకం కాదు, చాలా పెద్ద పెద్ద చేపలు. మన తెలంగాణ ప్రజలకు మనకి చేపలు అంటే చాలా ఇష్టము. సో ప్రతి ఒక్క చేప అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ వాతావరణం చూస్తే ఒక పండగ ఫెస్టివల్, మళ్ళీ మనకు ఒక కొత్త తెలంగాణ వచ్చిందేమో అన్న అంత రీతిలో రంగరంగ వైభవంగా వైబ్స్ అయితే నాకైతే కనిపిస్తున్నాయి. సో వీ ఆర్ హ్యాపీ ఫర్ దట్. అండ్ మోర్ ఎవర్ వీకెండ్ వల్ల కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. మోర్ ఎవర్ వీఆర్ హ్యాపీ టు సీ ద సీఎం అగైన్. థ్యాంక్ యూ. సో ఎయిర్ షో చూశారు కదా, ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను వైజాగ్ అలా వెళ్ళేవాడిని అండ్ ఈ ఆర్మీ కానీ లేకపోతే ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసేటప్పుడు ఈసారి ఫస్ట్ టైం నేను కూడా ఇది చూడడము అండ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ఇలాంటివి ఇంకా కొన్ని ఇనిషియేట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో మొత్తానికి అయితే ట్యాంక్ బండ్ మీద ఇది హల్చల్ చేస్తున్నారు. ఎస్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. వీకెండ్ ఫ్యామిలీతో వచ్చాను. సో ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. తెలంగాణ జానపద గేయాలు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు ఎన్టీఆర్ గార్డెన్ వరకు చాలా బాగున్నాయి. చక్కగా ఫ్యామిలీతో కూడా వచ్చి నీట్గా నిదానంగా చూడొచ్చు మనం. సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది చూసారా? చూశాను. ఆయన చూస్తే కొన్ని పథకాలు ఏదైతే ఫ్రీ బస్ కావచ్చు అండ్ రైతులకు ఇనిషియేట్ చేసినట్టు మనీ కావచ్చు అండ్ ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, ఈ విధంగా చాలా మంచి పనులు చేస్తారు. ఇంకా ఇలాంటివి ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు చేయాలన్నది ఒపీనియన్. యువత ముందుకు రావాలన్నమాట. సో ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా కొంచెం చేయాలి. మనం సహాయం చేస్తూ అతని నుంచి మనం సహాయం పొందాలన్నది ఒపీనియన్. సో తెలంగాణ ఆచార సాంప్రదాయాల్లో పిండి వంటలు కూడా ఒకటి. ప్రతి పండగ పబ్బానికి కూడా ఖచ్చితంగా కూడా పిండి వంటలు ఉంటాయనే చెప్పాలి. పిండి వంటలు అనేవి, పండుగలు అనేవి పూర్తిగా కూడా తెలంగాణ సాంప్రదాయంలో మిళితమై ఉన్నటువంటివి. సో పండగలైనా సరే ఏదైనా సరే చిన్నపిల్లలకి ఇష్టంగా కూడా పిండి వంటలు అయితే వండుతారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే పిండి వంటలు ఇంట్లో చేసుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా స్వీట్స్ దుకాణాలు కూడా వచ్చాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పూర్తిగా వీరిని చేయూత పథకాల కింద కూడా వీరిని ప్రోత్సహిస్తూ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా అనేక రకాలైనటువంటి పిండి వంటలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఆంధ్ర ఫేమస్ అయినటువంటి పూతరేకులు కానివ్వండి, తెలంగాణ అరిసెలు కానివ్వండి, జీళ్ళు కానివ్వండి, ఇవన్నీ చిన్నప్పుడు మనం చూసే ఉంటాం. ఇవి ఇష్టంగా తినేవాళ్ళం. ఒక దవడల పెట్టుకొని కూడా ఎక్కువసేపు ఇలా నానించే వాళ్ళం. వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవి మన తరాల వారు ఎవరైనా సరే వీటి జీళ్ళు అంటే నువ్వులతో జీళ్ళు ఒక ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఇలాంటి వంటకాలు ప్రతిదీ కూడా ఇవి చూసుకోవచ్చు. ఇవి పల్లీలతో చేసినటువంటి నువ్వులు, పల్లీలు, బెల్లంతో చేసినటువంటి ఈ పప్పు చెక్కలు, ఇవి ప్రత్యేకమైనవి. మ్యాంగో స్వీట్స్ ఇవన్నీ. సో ఇట్లాంటి వంటకాలు అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం అంటేనే ఇటు పిండి వంటలు, నాన్ వెజ్కి సంబంధించినటువంటి వంటలు ఖచ్చితంగా ఉంటాయి. వీటిలో భాగంగానే ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిండి వంటలు, దాదాపుగా రకరకాలైనటువంటి పిండి వంటలు ఉన్నాయి. సో వీరితో మాట్లాడదాం. ఇక్కడ ఎలాంటి విక్రయిస్తున్నారు పిండి వంటలకు సంబంధించి కూడా. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? సురేష్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాజమండ్రి దగ్గర నుంచి. సో స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి పిండి వంటలు ఇక్కడ అమ్ముతున్నారు? మేము అన్ని రకాల పిండి వంటలు అమ్ముతున్నాం సార్. రాగి పిండితో చేసిన మిక్చర్ ఉంది, జొన్న మురుగులు, రాగి మురుగులు, ఆల్ ఐటమ్స్, ఆలు పుదీనా, ఆలు జంజీర్. సో తెలంగాణ ఫేమస్ పిండి వంటలు అంటే ఏమేమి ఉంటాయి మా దగ్గర? అరిసెలు ఉంటుంది, జిన్ను ఉంటుంది తెలంగాణ. ఆ తర్వాత ఆలు బనానా చిప్స్ కేరళది. ఎట్లా కాస్ట్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ పర్లేదు సార్. కాస్ట్ మామూలు మీడియం రేంజ్ సార్, హై రేంజ్ లేదు, లో రేంజ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కూడా ఇవన్నీ స్టాల్స్ ఏర్పాటు చేసి మరి విక్రయిస్తున్నారు. ఎట్లా ఉంది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడం బాగుంది సార్, చాలా బాగుంది. ప్రోత్సాహాలు అందుతున్నాయా? అందుతున్నాయి సార్. స్టాల్స్ పెట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రోత్సహించారు. జీవీఎంసీలో ఉన్నాయండి, ఇలా ఉన్నాయండి, ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు కోరుండి ప్రోత్సహించి పెట్టిస్తున్నారు. మేము ఎక్కడెక్కడ ఉంటే మాకు ఫోన్లు చేసి రప్పించి ఈ 3 రోజులు మీరు ప్రత్యేకంగా పెట్టండి అని చెప్పి పెట్టిస్తాం. చూసారు కదా, ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి మరి రప్పించే అధికారులు కూడా మా మీద ప్రత్యేక చొరవ చూపించి కూడా మాతో ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారని కూడా వీరు చెప్తున్నారు. చూద్దాం, ఇంకా మరిన్ని స్టాల్స్ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటున్నారు. ఈ డ్రింక్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి ప్రత్యేకంగా తింటున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పిండి వంటలకు సంబంధించి కూడా వీరు బొబ్బట్లు తింటున్నారు. సో సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. ఎట్లా ఉంది సార్ రేవంత్ రెడ్డి పాలన? మంచి బాగా. పిండి వంటలు ఏం తింటున్నారు? పిండి వంటలు నాకు తెలుగు రాదు సార్. సో బొబ్బట్లు తింటున్నారు. బొంబాటు ఎట్లా ఉంది సార్? మస్తు మంచిగా ఉంది. మంచి
రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది 1 year? मंजी रेवंत रेड्डी सर मस्त पनी जैसा रेवंत रेड्डी सर अच्छा काम करा, बहुत ज़बरदस्त, ग्रेट आदमी है। और वो फ्लाई का जो था ना, बहुत ज़बरदस्त, बहुत बेहतरीन था। ఎంజాయ్ किए आपके बच्चे? बच्चे पूरे खुश है हम लोग, जब से खाते फिर रहे, जब से बहुत देर से बैठे हम लोग, बहुत अच्छा दिखा। చూసారు కదా మా పిండి వంటలు మేము బొబ్బట్లు తింటారు, మా పిల్లలు కూడా ఎయిర్ షో కూడా నిర్వహించారు కాబట్టి వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలన అయితే బేషుగ్గా ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరో స్టాల్కి వెళ్దాం, అక్కడ కూడా చూసుకోవచ్చు, ఇవన్నీ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో రకరకాలైనటువంటి ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా మిక్చర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇవి చకోడీలు ఇవన్నీ చూద్దాం, మిల్లెట్స్తో చేశారట, వీళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి, మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్ అండి. నా పేరు శ్రీనివాసు. మా అన్ని మిల్లెట్స్తో చేసినవి, హాట్స్ అన్ని, స్వీట్స్ మొత్తం ఖర్జూరం తేనెతో చేసినవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ చిక్కడపల్లి నారాయణగూడ దగ్గర నుంచి వస్తున్నామండి. అన్నీ కూడా మేము హెల్తీకి సంబంధించిన ప్రోడక్ట్సే మేము చేస్తాం. ఎట్లుంది ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇవాళ ఎక్కువ వచ్చారు పబ్లిక్, నిన్న తక్కువ వచ్చారు, ఇవాళ ఎక్కువ వచ్చారు, చూస్తున్నారు, వస్తున్నారు, కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఇంకా 1 yearలో కదా, మనకి అంత లేదు కానీ ప్రజలు మటుకు పర్లేదు, బాగానే హ్యాపీగానే ఉన్నారు. మరి తెలుస్తుంది వీళ్ళకి చూస్తుంటే. ప్రజల్లో జోష్ ఉందా మళ్ళా? ఉందండి, ఉంది. నిన్న సో ఇట్లా మిమ్మల్ని ప్రోత్సహాలు కానీ ఎట్లున్నాయి? నిన్న ఎగ్జిబిషన్ అక్కడ లేడీస్కి బాగా ప్రోత్సాహకంగా నిన్న టూరిజం హోటల్లో పెట్టారు. అది లేడీస్కి బాగా కోఆపరేటివ్గా చేశారు. ఏది కావాలన్నా లేడీస్కి హెల్ప్ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ పెట్టారు. చూశారు కదా, మొత్తం కూడా మిల్లెట్స్తో తయారు చేస్తాము, పూర్తిగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మొత్తం కూడా సహజంగా మేము తయారు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఇటు మహిళలను ప్రోత్సహిస్తున్నారు, మా చేతి వృత్తులను కూడా ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అమ్మ. నమస్తే మీ సార్. పేరమ్మా? పి వెంకటరమణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొత్తపేట సరూర్ నగర్. ఎట్లా ఉంది బిజినెస్? మీరు ఇవన్నీ అమ్ముతున్నారు. పర్వాలేదు బాగానే. రేవంత్ రెడ్డి పరిపాలనలో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు మరి? అలా పర్వాలేదు. ప్రత్యేకంగా మహిళలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవునవును. ఎట్లుంది స్టాల్స్ మరి అధికారులు పెట్టించారు? బాగానే ఉంది. ఎట్లా జనాల రెస్పాన్స్ ఎట్లుంది ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఏం చెప్పలేము ఆయనకి. మేము అభివృద్ధి గురించి మాటలు ఎక్కువ రావు, చేతలే అంతే. రేవంత్ రెడ్డి గారు లాగానే చేతలతోనే అంతే, చేతలే, మాటలు రావు మాకు. సో పని చేసే ముఖ్యమంత్రి, పని చేయించుకునే ప్రజలు, అంతే. సూపర్. చూసారు కదా, మాకు మాటలు ఎక్కువగా రావు, రేవంత్ రెడ్డి గారి లాగానే మేము కూడా పని చేస్తాము, ఆయన పని చేస్తారు, మేము పని చేయించుకుంటాము, మాకు బాగుంది మా జోడి అన్నట్టుగా కూడా ఆమె కొంత హాస్యంతో కూడా కొంత సీరియస్గా కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడదాం, ఇక్కడ వారి పరిపాలన ఎలా ఉంది, అసలు ఇవి తదితర అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు నాన్ వెజ్కి సంబంధించిన ఫిష్ వంటలు కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, పూర్తిగా కూడా చూసాం. మరోవైపు ఏవైతే సాయంత్రం పూట వర్షం తగిలిన చల్లగాలులకు కరకరమంటూ వేడివేడిగా స్పైసీగా తినేటువంటి మిర్చి బజ్జీలు, ఇవి దాదాపుగా అందరికీ కూడా తెలిసే ఉంటాయి. సో చూద్దాం, కొంతమంది కొనడానికి కూడా వచ్చారు, పాపం వాళ్ళ ఆతృతలో వాళ్ళు ఉన్నారు. సో వీరితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? సురేందర్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర. ఎట్లుందన్న వేడి మిర్చీలు వేస్తున్నారు సాయంత్రం, ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజలు? పర్వాలే అన్న, మంచిగా ఉంది. నిన్న కూడా అమ్మారా? అమ్మినా అన్న. ఎట్లా మరి ఎంత సంపాదిస్తున్నారో? మంచిగా మా ఒక 500-600 అట్లా మిగులుతాయి అన్న. రేట్ స్టాల్స్ పెట్టారు, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలే అన్న, మంచిగా ఉంది మాకైతే. గతంలో ఉన్న పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? ఎప్పుడైనా మేము పని చేసాం, మాకైతే ఇది పని చేయడం తప్పదు కన్నా, మాకైతే మంచిగా ఉంది. ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టించి ప్రోత్సహిస్తున్న పరిస్థితులు కూడా గతంలో కంటే ఎట్లా ఉంది సార్? ఇదైతే మంచిగా ఉందన్న, ప్రోత్సహిస్తారు, మంచిగా ఉందన్న. సో ఓవరాల్గా తెలంగాణలో మీకు తెలుస్తుంది కదా ఎట్లా ఉంది పరిస్థితులు, ఆ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఎట్లా అనిపిస్తుంది? పబ్లిక్లో అయితే మంచిగానే ఉందన్న, టాకు పబ్లిక్లో అయితే మంచిగా ఉంది. సో ఇవేనా, ఇంకా మిర్చి బజ్జీలేనా, ఇంకేమన్నా? షార్ట్ ఉంటుందన్న, పావు బజ్జీ ఉంటుందన్న. ఎట్లా ఉంది కాస్ట్? ఎట్లా ప్లేట్ మిర్చి ఎంత? 50 రూపీస్ అన్న. పావు బజ్జీ కానివ్వండి కూడా అంతేనా? అంతే అండి, రీజనబుల్ రేట్. చూసారు కదా, పావు బజ్జీ, మిర్చి, ఇవి కూడా కేవలం 50 రూపాయలకే విక్రయిస్తున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితులు. సో చూద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటి? సంపూర్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి. క్యూట్ గా నవ్వుతున్నారు. ఎట్లా ఉంది ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ అంటే ఈవినింగ్ వాకౌట్ కి బాగుంది.
అది కొంచెం ఇలా చూడనట్టు మన కల్చర్ తెలిసినట్టు. ఇంకా సో ప్రోగ్రామ్స్ కూడా నిన్న నుంచి నిర్వహిస్తున్నారు. నిన్న వచ్చారా? కాదు, ఇవాళనే వచ్చాము, ఈవినింగ్ వచ్చాము. ఎయిర్ షో వస్తూ వస్తూ అయిపోయాయి. ప్రాపర్గా అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, కాకపోతే టర్న్అవుట్ బాగుంటుందండి. న్యూస్లో చూసి వచ్చాము. సో రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు, సింపుల్ రాహుల్ గారు కూడా వస్తున్నారు. పాటలు వింటారా కచేరీ? తెలంగాణ బార్న్ అండ్ బాటప్ ఇన్ తెలంగాణ అంటే వన్ షుడ్ చెరిష్ నో వెదర్ రేవంత్ రెడ్డి ఆర్ ఎనీ XYZ president or prime minister. తెలంగాణ పీపుల్ వన్ షుడ్ ఎంజాయ్ తెలంగాణ సాంగ్స్ అండ్ ఓకే, పిల్లలతో టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు వచ్చాము. గ్రాండ్గా వచ్చేసారు. సో ఏం తీసుకుంటున్నారు? మిర్చి బజ్జీలు తీసుకుంటున్నారు. ఎట్లా ఉన్నాయి? స్పైసీగా ఉన్నాయి. ఏమో టేస్ట్ చేయలేదండి. ఓకే, మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ఈ పండుగలాగా ఉన్న వాతావరణం ఎట్లా అనిపిస్తుంది మామూలుగా? మంచిగా ఉందండి. వింటర్ స్టార్ట్ అయిపోయింది కానీ సమ్మర్ లాగానే ఉంది ఇక్కడ. జనాల హడావిడి బాగుందండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగానే ఆర్గనైజ్ చేశారు. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అక్కడ బాగానే ఉండే. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏమనిపిస్తుంది? అరే ఫ్రీ పాస్ ఎక్కడైనా వెళ్ళొచ్చు. నేనైతే టికెట్ కొనలేదు. ఫ్రీ బస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? యాదగిరిగుట్ట లాస్ట్ సాటర్డే వెళ్ళి వచ్చాను వితౌట్ ఎనీ హ్యాసల్, ఫ్రీ. ఓకే, హ్యాపీ. సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నారు. లేడీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ కెన్ సే దట్. ఓకే, రెస్ట్ ఆల్ థింగ్స్ ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. మీరైతే మొత్తానికి బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఎస్ అండి. చెప్పాలంటే ఏం చెప్తారు అందరికీ కూడా? ఫ్రీ బస్ కానివ్వండి, ఇంకా ఏదైనా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ప్రజాపాలన ఉత్సవాల్లో ఇటు ప్రజలే కాదు నాయకులు కూడా వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు, పాలు పంచుకున్న పరిస్థితులను చూడండి. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ తయారు చేసిన వంటకాలను అయితే ఆయన రుచి చూస్తున్నారు. చూద్దాం, ఆయన దగ్గరికి వెళ్దాం. అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా. నమస్తే అన్న. నేను తినలే, ఇంకా తింటున్నా, ఇంకా స్టార్ట్ చేయలే అన్న. ఎందుకన్నా అగో తింటున్నారు కదా? రుచి బాగుంది, రుచి చూసిన. ఇప్పుడు కస్టమర్కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి కదా, మనం చూడాలి. సో నాయకులుగా ప్రజలకు ఇచ్చే ముందు మీరే టేస్ట్ చేసి చూస్తున్నారు? తప్పకుండా, ఎందుకంటే ఆ టేస్ట్ బాగుంటే తినిపించాలి, లేకుంటే తినిపించేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ప్రతి వంటకాన్ని అంటే ఇంటి వంటకం లాగా, అంటే ఒక అమ్మ వదిలినట్టు, ఒక వదినమ్మ వండినట్టు, ఒక చెల్లమ్మ వండినట్టు అట్లా ఆ వంటకాలు ఇస్తున్నాం. ఎక్కడ కలరింగ్ మిక్సింగ్ ఏముండదు. తెలంగాణ చేపలు మన ఇంటి రుచులు, మన తెలంగాణ చేపలు మన ఇంటి రుచులాగా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మొదటి సంవత్సరం పూర్తి సందర్భంగా అందరికీ ఇక్కడ సమీపంగా కనీసం ఒక 20-30 స్టాల్స్ ఓన్లీ ఫిషర్మెన్కి ఇవ్వడం జరిగింది వితౌట్ ఎనీ ఫీ. అందరంటే ఇందులో మనకు భాగం కావాలి, మహిళా భాగస్వామ్యం కావాలి, మహిళ యొక్క సాధికారత దీనివల్ల మనకు ఇంకా ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో, వారి ఒక ప్రోద్బలంతో మహిళా సాధికార అందరికీ ఫిషర్మెన్కి సంబంధించిన మహిళా సొసైటీ అందరికీ కూడా పిలిచి ఇవ్వడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మహిళా సాధికారతకు ఇది పెట్టింది పునాదిగా. హైదరాబాద్ అంటే తెలంగాణ, హైదరాబాద్లో తెలంగాణ మొత్తం ప్రాంతంలో కూడా అందరికి ఇచ్చే విధంగా తెలంగాణ వచ్చి ప్రతి ఒక్కరు అంటే దాదాపుగా నిన్న ఒక 1,00,000 మంది వస్తున్నారు, రేపు కూడా ఉంది. కాబట్టి కంటిన్యూ వచ్చే విధంగా దానికి సరిపడే విధంగా అందరికీ రవాణా సౌకర్యాలు కానివ్వండి, ఇంకా వాటర్ సదుపాయాలు కానివ్వండి సక్రమంగా నిర్వహిస్తున్నాం. రేపటికి ముగింపు ఉత్సవాల్లో మన తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన ఉంటుంది. అదేవిధంగా రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలు అంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ నానుండి తెలంగాణ ఒక విధానాన్ని, తెలంగాణ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని, తెలంగాణ నిరుద్యోగులని ప్రభుత్వం భాగం చేసే విధంగా, తెలంగాణ అమ్మాయిల కుటుంబాన్ని ఆదుకునే విధంగా, తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలని మమేకం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక శ్రీరామ రక్షగా తెలంగాణ రామరాజ్యంగా ఏర్పడింది. అప్పటికి ఇప్పటికీ ఏముంది ఆయన అంటే ఇప్పుడు ప్రజల పాలన, అప్పుడు నియంత పాలన. దానికి అంతే ఓపెన్గా ఇంకేముండదు. నీకు ఏం చేసినా కూడా మీకు కళ్ళం కనబడుతుంది. మేము ఎప్పుడు ఫామ్ హౌస్కి అర్థం కాలేదు, ప్రజల్లో ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలన పాటు 10 రోజులు 10 నెలలు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరంతా నాయకులందరూ కాంగ్రెస్ పార్టీని ఒక వైబ్లో తీసుకెళ్తున్నారు, ప్రజాపాలన రంజకంగా తీసుకెళ్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా రాష్ట్ర సభలు పెట్టేసి కూడా ఒకవైపు ప్రచారం చేస్తున్న పరిస్థితులను ఎట్లా తీసుకుంటారు అన్నది? వాళ్ళంతా ఆగమాగం ఉంటారు, ఎప్పుడు ఆగమాగం ఉంటారు వాళ్ళు. వాళ్ళకేం అర్థమండి. బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు వేరు కాదు. ఈ రెండు బొమ్మ బొడుసులాగా ఇది పెద్ద సీరియల్ అండి. సీరియల్స్లో ప్రతి ఒక్క వారం వాళ్ళు నటిస్తారు, ఒక వారం వీళ్ళు నటిస్తారు. రెస్ట్ ఇన్ పీస్ అంటారు దీన్ని, రెస్ట్ ఇన్ పాలిటిక్స్ లాగా. 1 వీక్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, 1 వీక్ వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు.
బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ని బీఆర్ఎస్ పాటిస్తుంది, బీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ని బీజేపీ పాటిస్తుంది. వీళ్ళిద్దరూ గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి బాహాటంగా రాజకీయ వ్యభిచారం చేసుకుంటూ దొరికిపోయారు, బాహాటమయ్యారు. అంత తేడా. సో తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా పూర్తిగా సోనియమ్మను తలపించేలా ఉంది అని చెప్పేసి కూడా కాంట్రవర్సీలు వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు? వాళ్ళకు అర్థం కాని అర్థాలు మాట్లాడుతుంటారు. బీజేపీ నాయకులకి ఏం తెలుసండి తెలంగాణ గురించి? తెలంగాణ పదాన్ని పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ అవమానించినప్పుడు అప్పుడే మాట్లాడేది. చెప్పండి, తల్లిని చంపి బిడ్డను విడదీసిరని చెప్పిన మాటలు సిగ్గులేదా ఈ తెలంగాణ బీజేపీ నాయకులకు? సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడనికే. తెలంగాణ వాదాలని తెలంగాణ అమరులను అవమానపరిచారు ఇలాంటి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వీళ్ళు మనుషులేనా? తెలంగాణ అమరుల కుటుంబంలో అవమానపరిచిండు మోడీ. బాహాటంగా ఈ దొంగలు చెప్పాలి క్షమాపణ. ఇంకా బాగా మాట్లాడుతున్నారు, ఉత్తవరికి ఉన్నాయని మాట్లాడినట్టు. ఏదైనా కానీ మాట్లాడినప్పుడు కొంచెం మాట్లాడండి, మేము వింటాం మీ మాటలు. ఎప్పుడైనా కానీ మీరు తెలంగాణ గురించి మాట్లాడారా అండి పార్లమెంట్లో? అదే కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి గారు మీరు గత 2019-24 వరకు మీరు మంత్రిగా పనిచేసి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు మీరు పర్యాటక శాఖ మంత్రిగా ఇండిపెండెన్స్ ఆగినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టూరిజం చేస్తారో చెప్పండి. సో ఏదైతే ప్రజాపాలనలో మహిళల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు, సో వారి అభివృద్ధి చేస్తేనే మొత్తం డెవలప్ అవుతుందని ఒక అంచనా కూడా వస్తున్నట్టుంది. ఎందుకు దేశంలో పేదరికాన్ని ఉంచదలుచుకోలేదా కాంగ్రెస్ పార్టీ? అంటే ముఖ్యంగా ఏంటంటే మహిళా సాధికారిత. ఒక తల్లి ఇంట్లో ఇప్పుడు మీరు చూడవచ్చు, మహిళకి ఫ్రీ బస్సు వల్ల ఒక వద్దమ్మకు, ఒక చెల్లెమ్మకు, ఒక అమ్మకు ప్రతి నెల 5 నుంచి 8 వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? చిట్టిపాట వాడుకుంటారు, జమ చేసుకుంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక తల్లికి ఇంట్లో అకౌంటబిలిటీ ఉంటే ఆ ఇంట్లో అంతా బాగుంటాయి ఉద్దేశంతో మహిళా శక్తిని పెంచే విధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి పూర్తి సహకారం ఉంది. ఆ సహకారం ద్వారా తెలంగాణ ప్రజలని తెలంగాణ మహిళా సాధికారం చూపించే విధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణలో 1 కోటి మంది మహిళలను ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో చెప్తున్నాము. చేతి వృత్తులు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా జనాలు చెప్తున్న పరిస్థితులు ఇంకెట్లాంటి పథకాలు తీసుకొస్తారు వీరండి? ముఖ్యంగా అన్ని పథకాలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏ విషయానికైతే వారికి అభివృద్ధి చేకూరుస్తుందో ప్రతి ఒక్క విషయాన్ని అంచనా వేసి క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఏ విధంగా చేకూరిస్తే బాగుంటుంది, ఎవరికి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేతి వృత్తులు కానివ్వండి, అదేవిధంగా పారిశ్రామిక విధంగా కానివ్వండి, వ్యవసాయ విధంగా కానివ్వండి, అదేవిధంగా మన చాలా మందికి అందరూ ఇండివిజువల్గా ఎంఎస్ఎంఈ కింద వాని కానివ్వండి, అందరికీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలని కోటీశ్వర ఉద్దేశంతో ఒక మహాయజ్ఞాన్ని ఒక లక్ష్యంగా ఒక ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నాం. దానికి తోడుగా నీడగా అందరూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉంటుంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. సో ఫైనల్గా రేపు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది, రేపు ఎట్లా ఉండబోతుంది? అంటే అన్ని పొలిటికల్ పార్టీలను సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళబోతుందా ఆవిష్కరణకు సంబంధించి కానీ ప్రజాపాలనకు సంబంధించి కానీ ఎట్లాంటి ప్రణాళిక ఉండబోతుందా? అసలు మాకు నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలందరినీ మీరు రండి, ఇందులో భాగస్వామ్యం రండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని యొక్క స్థాపనలో మీరు అందరూ రండి అని చెప్పి పిలిచాం. వాళ్ళ కర్మ, వారి యొక్క అదృష్టం. ఇలాంటి మహా ఉత్సవంలో వాళ్ళు పాల్గొంటే వాళ్ళకి కీర్తి వాళ్ళకి ఉంటారు, లేకపోతే అజ్ఞానంలో ఉంటారు. అదేవిధంగా కీర్తిలో వ్యక్తులు ఉండిపోతారు. అంతే. ఇంత మంచి ఉత్సాహంలో విజయోత్సవాలు కూడా పాల్గొనాలంటే మీ కళ్ళు చూడలేని కళ్ళు ఉంటే చూడొచ్చు, వినలేని చెవులు ఉంటే వినొచ్చు. మీ అదృష్టం ప్రకారంగా మేము మాకేం పిలిచాము, పిలిపగా రండి, చూడండి తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు మీరు భాగస్వామ్యం కండి. అది మేమంటున్నాం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరిని పిలిచారు, అందరూ ఆహ్వానితులే. సో తెలంగాణ మీ ప్రతిపక్షాలకు సంబంధించి ఏదైనా గట్టిగా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? అంటే విజ్ఞాతిపూర్వకంగా కానీ మీతో కలిసి పనిచేసే విధంగా ఏదైనా చెప్పాలి అనుకుంటే స్ట్రాంగ్గా ఒక మాట ఏం చెప్తారు? మేము చేస్తున్న మంచిని చూడండి, లేకుంటే చెప్పండి. కానీ మేము చేసేదే మంచి కాదు, మీరు చేసేదే మంచి అంటే చాలా చాలా తప్పది. మేము చేస్తున్న ప్రతి పథకానికి, ప్రతి ఇంటికి సిలిండర్ కానివ్వండి 500 రూపాయలకి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, అదేవిధంగా 50,000 పైసలు ఉద్యోగాలు కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని చేకూర్చే విధంగా
ఇది కనబడతలేదా మీకు? చూడండి, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నారు. దానికి మీ సహకారం ఉండాలి, మా సహకారం ఉంటుంది. ధన్యవాదాలు. చూశారు కదా మెట్టు సాయి కుమార్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫిషరీస్ సంస్థను అయితే విపరీతంగా ప్రోత్సహిస్తున్న పరిస్థితులు. మరోవైపు చేనేత వస్తువులకు సంబంధించి కానివ్వండి, ఇటు స్టాల్స్ కానివ్వండి, మహిళల విషయంలో కూడా 1 కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో అన్ని పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలు ఎంత కుట్రల పని దుమ్మెత్తి పోసినా సరే ప్రభుత్వ పాలన అయితే ఆగదు. ఖచ్చితంగా ముందుకెళ్తాము మేము. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ నాయకులు మోసం చేశారు, బంగారు తెలంగాణ అని చెప్పేసి మోసం చేశారు, ఆ బంగారు తెలంగాణని మేము సాధించి తీరుతాం. రేపు విగ్రహావిష్కరణ ఉంటుంది, అందరినీ కూడా మేము ప్రోత్సహించాలి, ఖచ్చితంగా మాతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము వేడుకున్నాం. ఖచ్చితంగా వారు వస్తారని ఆశిస్తున్నాము. వస్తే మేము అందరితో పాటు ప్రతిపక్షాలను గౌరవిస్తాం, వారితో పాటు వెళ్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ట్యాంక్ బండ్ మొత్తం అయితే కోలాహలంతో ప్రజారంజకంగా అయితే నిండిపోయింది. ప్రతి ఆనందోత్సాహాల మధ్య అయితే ప్రజలైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఎయిర్ షో కానివ్వండి, ఇటు రాహుల్ సిబ్లిగంజ్ సంగీత కచేరీ కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారి సభలకు సంబంధించి కానీ పూర్తిగా కూడా ఇదంతా ప్రభుత్వాలు ఎట్లా ఆశించాయి, ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు కావాలి, మార్పు రావాలనే నిదానాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపిస్తుంది. ప్రజాపాలనే ప్రజా యొక్క క్షేమమే ధ్యేయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నట్టు ఇటు అధికారులు కానివ్వండి, ఇటు నాయకులు కానివ్వండి పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ఒకరిగా కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇవి మనమే కాదు, ప్రజలు కూడా హర్షిస్తున్నారు. వారు చెప్తున్నారు మాటల్లో గట్టి ఆత్మవిశ్వాసంతో వారు చెప్తున్న పరిస్థితుల్లో మాకు ఈ ప్రభుత్వం చాలా బాగా నచ్చింది. 1 ఇయర్లో చేయలేని పనులు కూడా చేసి చూపిస్తుంది. ఖచ్చితంగా కూడా ఇంకా విజయాలు సాధిస్తుంది. ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి టైం ఇవ్వాలి, ప్రతిపక్షాలు ఎత్తి చూపడం కాదు. గవర్నమెంట్ ఏదైతే పని చేయాలో, ప్రజలు క్షేమం కోరి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలో దగ్గరుండి వాళ్ళు వచ్చి సభలకు కూడా వచ్చి వారికి చెప్పాలి, వారికి సహాయంగా ఉండాలి. ప్రజా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేయొద్దని కూడా వారు చెప్తున్న పరిస్థితులు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పాలన 1 ఇయర్లో ఎన్ని విజయాలు సాధించిన, గత ప్రభుత్వాలు సాధించలేనటువంటి ప్రగతిని ఆ ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. ప్రపంచంలో హైదరాబాద్ అనేది ఒక చుక్కానిలాగా ఉండాలి. తెలంగాణ సంస్కృతి వైభవం ప్రతి అంశంలో కూడా ఎక్కడా కూడా తగ్గేది లేదు, అన్ని కూడా ప్రపంచానికి ధీటుగా మనం చూపించాలి. తెలంగాణ అంటే మోడల్ నెంబర్ 1 అనే చూపించాలనే దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఇటు ప్రజలు కానివ్వండి, ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో. సో ప్రజలు కోరుకున్నట్టుగానే ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని పథకాలతో ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని పొలిటికో టీమ్ కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.